మొట్టమొదటిగా జగనన్నకి పాదాభివందనం చేస్తూ అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారికి మిథునన్నకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్న గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా ప్రజాప్రతినిధులకు మీడియా ప్రతినిధులకు నమస్కారం చెప్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అన్నా జగనన్న మీరు పార్టీని స్థాపించిన రోజు నుంచి మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్న గారు కాంగ్రెస్లో ఉండి అక్కడ రిజైన్ చేసి మీ దగ్గరకు వచ్చి 10 ఏళ్లుగా మన వైఎస్ఆర్సీపీ పార్టీని అందరూ కూడా గట్టిగా బలోపేతం చేయాలని ప్రతి గడప తిరిగి ప్రతి ఒక్కరితో కూడా చాలా దగ్గరగా అనుబంధం ఏర్పరచుకొని ఈరోజు 70 ఏళ్ళకి డెవలప్ కానీ నియోజకవర్గాన్ని మాకు డెవలప్ చేశారు. నేను నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు యశోదారెడ్డి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడమే కాకుండా అన్న నిన్న మీరు విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బానిసత్వం పోగొట్టడానికి నిదర్శనం ఈ ప్రోగ్రాం అన్నారన్న. అదేవిధంగా ఈరోజు మాకు కూడా మా నియోజకవర్గంలో బానిసత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా రెడ్లు అనే వాళ్ళకు బానిసత్వం పోగొట్టిన గొప్ప వ్యక్తి నారాయణ స్వామి అన్న. ఈరోజు మేమందరూ కూడా 6 మండలాల్లో రెడ్లందరూ కూడా సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం నారాయణ స్వామి అన్న. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రెడ్లంతా తిడుతున్నారని, అది చాలా పొరపాటన్నా. మేమందరూ కూడా 6 మండలాల్లో మూకుమ్మడిగా రెడ్లే కాకుండా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా నారాయణ స్వామితో కూడా ఉన్నాము. మేము చాలా అనుబంధంగా ఈరోజు ఏ పని చేసుకోవాలని చాలా సంతోషంగా మేము నారాయణ స్వామి దగ్గర చేసుకుంటున్నాము. కాబట్టి మీరు ఇప్పుడు మళ్ళా మాకు జీడీ నెల్లూరు నియోజకవర్గ అభ్యర్థిని మళ్ళా మీరు ఎమ్మెల్యేగా వేరే వాళ్ళని మారిస్తే మేమందరూ కూడా మళ్ళా ముందులాగా బానిసత్వం బతుకు మేము అనుభవించాలన్నా. కాబట్టి అన్న పార్టీ పైన కానీ జగనన్న ఎవరిపైన మాకు బాధలు మేము పగ మాకు కక్ష కాదు. ఈరోజు మేమందరూ కూడా మళ్ళీ మేము బానిస బతకలేము. మీరు వేరే క్యాండిడేట్ మారిస్తే మళ్ళీ మేమందరూ కూడా 6 మండలాల్లో రెడ్లందరూ కూడా మేము బానిస బతుకు అనుభవించాలా. కాబట్టి మాకు నారాయణ స్వామిని మీరు ఎమ్మెల్యేగా పంపిస్తే అందరూ కూడా చాలా సంతోషంగా అన్నీ కూడా మేము చేసుకుంటున్నాము. ఈరోజు మా ఇంట్లో మనిషిలాగా అందరితో కూడా కలిసిపోయారు నారాయణ స్వామి అన్న. కాబట్టి మాకు నారాయణ స్వామిని మళ్ళీ మాకు ఎమ్మెల్యేగా ఇవ్వండి, రెడ్డప్పని ఎంపీగా ఇవ్వండి. ఇద్దరినీ కూడా మేము భారీ మెజార్టీతో గెలిపించుకొని మీకు గిఫ్ట్ ఇస్తాం జగనన్న. మీరు మా జగనన్న అక్కడ సీఎంగా ఉన్న రోజులు ఇక్కడ నారాయణ స్వామి అన్న కూడా మాకు ఎమ్మెల్యేగా ఉండాలి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అన్న. మేము మా బాధ కోసం మా దీంతో మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం జగనన్న, దయచేసి మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ని మార్చొద్దండి. మాకు ఎమ్మెల్యేగా నారాయణ స్వామినే మాకు మళ్ళీ మీరు పంపేయాలని మనసారా మీకు చేతులెత్తి నమస్కారం చేసి అడుగుతున్నాం. దయచేసి ప్లీజ్ జగనన్న అర్థం చేసుకోండి.